ఈ రోజు మార్నింగ్ లేవగానే ఎందుకో చాలా డల్ గా అనిపించింది నాకైతే. ఇంకా ఏముందని చూస్తే ఇంకా పప్పు, ఇంకా నాకు నచ్చని కర్రీసే ఉన్నాయి. నాకు ఎప్పటి నుంచో పానీపూరి అండ్ చాక్లెట్ అయితే తినాలనిపిస్తుంది. చాలా క్రేవింగ్స్ అవుతున్నాయి. ఏం తినాలో అర్థమైతలేదు. అందుకే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, అండ్ ఒక పేపర్ లో పానీపూరి అండ్ ఒక పేపర్ లో అయితే చాక్లెట్ అయితే రాసాను. సో ఇంకా మా బావకైతే ఇద్దాము. మా బావ ఏది పిక్ చేస్తే ఇంకా అదే తింటాను. వావ్, చాక్లెట్ అయితే వచ్చింది. ఇంకా మా బావకైతే తీసుకురా అని చెప్తున్నా. నా కోసం అయితే న్యూటెల్లా అండ్ బ్రెడ్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా నా కోసం తెస్తే ఇక్కడ మా అన్న తింటుండు. నాకైతే ఒక ఈవెంట్ ఉంది, సో నేనైతే డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంతో పాటుగా నేనైతే ఇక్కడ హెయిర్ కేర్ కూడా చేసుకుంటున్నాను. నేను ఏం యూజ్ చేస్తున్నా అంటే యాబ్స్ గుడ్నెస్ వాళ్ళది ఫ్లాక్సీడ్ జెల్ అయితే యూజ్ చేస్తున్నా. నేను ఈ ఫ్లాక్సీడ్ జెల్ ని వీక్ లో 2 times యూజ్ చేస్తాను. దీని టెక్స్చర్ అయితే చూడండి ఎంత స్లైమీగా అండ్ స్మూత్ గా ఉందో, అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటది. మన హెయిర్ ని డీప్ గా నరిష్ చేసి అండ్ హైడ్రేట్ చేస్తది. ఫ్రీజ్ అండ్ డ్రైనెస్ ని రిమూవ్ చేసి ఇదైతే న్యాచురల్ గా సాఫ్ట్ అండ్ సిల్క్ షైనీగా అయితే చేస్తది. ఇది హెయిర్ కి మంచిగా అప్లై చేసి 30 minutes వరకు వెయిట్ చేయాలి. నేను న్యాచురల్ గా కూడా ఈ ఫ్లాక్సీడ్ జెల్ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఫ్లాప్ అయిపోయింది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా. ఇంకా 30 minutes అయిపోయినాక నార్మల్ వాటర్ తోనే వాష్ చేసుకోవాలి. జస్ట్ వాటర్ తో ఇలా వాష్ చేసుకుంటే చాలు, షాంపూ కూడా అవసరం లేదు. వాష్ చేసినాక చూడండి నా హెయిర్ ఎంత షైన్ అవుతుందో. మీరు కూడా ఎటువంటి స్పా కి వెళ్లకుండా మీ హెయిర్ ని సిల్క్ అండ్ షైన్ గా ఇలా చేసుకోవచ్చు. నేను కన్సిస్టెంట్ గా యూజ్ చేయడం వల్ల సిల్కీగా అండ్ ఫ్రిజ్ ఫ్రీగా అయ్యింది. అండ్ ఇక్కడ నా హెయిర్ అయితే చాలా థిక్ గా గ్రో అవుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు. ఈ ప్రోడక్ట్ పర్పుల్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ నేను కింద ట్యాగ్ కూడా చేస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి.